నేను 75 కిలోస్ నుంచి 63 కిలోస్ రావడానికి నా యొక్క జర్నీ వాజ్ నాట్ ఈజీ. మరీ అంత కష్టం కూడా కాదు, బట్ ఇట్ వాజ్ నాట్ దాట్ ఈజీ ఆల్సో. నేను ఎంత వాక్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా నేను ఒక్క కేజీ కూడా తగ్గడం లేదు అని నేను గ్రహించాను. సో అసలు ఏమై ఉంటుంది రీజన్ అని పీసీఓడి టెస్ట్ చేయించుకున్నాను, ప్లస్ టోటల్ అబ్డామినల్ స్కాన్ చేయించుకున్నాను. పీసీఓడి టెస్ట్ ఇట్ వాజ్ ఫైన్. అబ్డామినల్ స్కాన్ చేసినప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ దాంట్లో ఉన్నా అని తెలిసింది. వెంటనే నాకు అర్థమైపోయింది ద రీజన్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ మై బాడీ అని. సో ఇన్ఫ్లమేషన్ని కట్ చేయడానికి నేను పోర్షన్ క్వాంటిటీస్ని తక్కువ చేసుకున్నా. ఎందుకంటే నా బాడీలో ఇన్సులిన్, గ్లూకోజ్ ఇవన్నీ ఎక్కువయ్యి లివర్ పైన చాలా ఎఫర్ట్ పడుతుంది. సో దాన్ని నేను కంట్రోల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 kg తగ్గంగానే ఐ వాజ్ హ్యాపీ. ఐ వాజ్ లైక్ ఓకే, రిజల్ట్స్ కనిపిస్తున్నాయని. దెన్ ఐ స్టార్టెడ్ వాకింగ్. And I also started taking anti-inflammatory tablets also, which helped me a lot in the process. And తిన్న వెంటనే ఒక 15 minutesకి అట్లీస్ట్ ఒక 2 to 3K స్టెప్స్ వేయడము. అండ్ ఆఫ్టర్ దాట్ నేను జిమ్కి జాయిన్ అయ్యి ఫుల్లీ ఫంక్షనల్ ట్రైనింగ్ చేసి ఉండే. అప్పుడు 3 kgs తగ్గాను వితిన్ 1 month. ఐ వాస్ లైక్ ఇట్ వాస్ గివింగ్ మీ ఇన్స్పిరేషన్ ఈ చేంజెస్ అన్నీ. సో ఆ తర్వాత నేను ఇంకా చిన్నగా జాగింగ్ స్టార్ట్ చేసి ఉండే, అండ్ ఆ తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేసి ఉండే. నేను డైట్లో పెద్ద చేంజెస్ ఏం చేయలేదు, నార్మల్గా రోజు ఏం తింటామో అదే తిన్నాను. Hope this helps anyone who is thinking of losing weight. Bye bye. Meet you in next reel.